షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. Hello and welcome to Sunday Suman TV. So Sunday special bumper analysis for gold. So సుమన్ టీవీ గోల్డ్ వీడియోకి స్వాగతం. వారం అంతట్లో చూసుకుంటే ఏ సినిమాలో దొరకనంత ఎంటర్టైన్మెంట్, ఏ సినిమాలో చూడనంత యాక్షన్ మీకు గోల్డ్ మార్కెట్లో కనిపించింది, అది కూడా ఫ్యూచర్స్ మార్కెట్లో. ఎందుకు అలా అంటారా? చాలా కారణాలు ఉన్నాయండి దీనికి. ముఖ్యంగా మనం పట్టించుకునేది ఏంటంటే రెండు కారణాలు. ఒకటి ఏంటంటే టెక్నికల్ ప్రకారంగా గోల్డ్ పడిపోవాల్సిన సూచనలు ఉన్నాయి అని చెప్పేసి నేషనల్ మీడియాలో చాలామంది చెప్పడం జరిగింది. ఆ విషయంలో చూసుకుంటే మరి గోల్డ్ పడాలి కదా, కానీ 1,17,000 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గోల్డ్ మీకు 1,27,000 వెళ్ళిపోయింది. మరి అదెందుకు జరిగింది? దానికి ఇంకో కారణం ఉంది. రెండో కారణం చెప్తాను ఇప్పుడు. ఆ రెండో కారణం ఏంటంటే జియో పొలిటికల్ సినారియో అంటే ఏంటి? పొలిటికల్ లీడర్స్ ఉంటారు, రాష్ట్రపతులు ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు, వేరే వేరే దేశాలకు చెందిన వాళ్ళు. సో యుఎస్ ఏం చేసిందంటే అక్కడ వెనెజువెలా, లాటిన్ అమెరికాలో ఒక దేశం ఉంది వెనెజువెలా అని, వాళ్ళతో ఆ డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది అమెరికాలో అని చెప్పేసి వాళ్ళు వినట్లేదని చెప్పేసి వాళ్ళ మీద దాడికి దిగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రేడియోలో, వార్తల్లో రావడం జరిగింది ఈ న్యూస్. మరి ఇంతకీ ఆ గొడవ మొదలైతే అన్నది సెకండరీ పక్కన పెడితే, అసలు ఆ వారు జరిగే అవకాశాలు ఉన్నాయన్న విషయం తెలియగానే గోల్డ్ ఒక్కటేసారి పొంగి పొర్లింది అప్ సైడ్లో. మొత్తానికి చూసుకుంటే దాని అప్డేట్ లేటెస్ట్గా ఇంకా ఏది రాలా. ఇక రెండో విషయం, రెండు విషయాలు మనం పట్టించుకోవాలని చెప్పాను. మొదటిది టెక్నికల్స్, రెండోది జియో పొలిటికల్ సినారియో. అందులో అమెరికా, వెనెజువెలా ఒకవైపు అయితే, ఇక్కడ రష్యా అండ్ యుక్రెయిన్ వార్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్కి రాబోతుంది. ఇప్పుడు ఇంకొక పెద్ద గొడవ మొదలైపోతుంది. అదేంటంటే యుక్రెయిన్ దేశంలో వాళ్ళ క్యాపిటల్ సిటీ ఉంటుంది, లైక్ మన ఇండియాలో మన క్యాపిటల్ ఢిల్లీ. సో అక్కడ యుక్రెయిన్లో ఉన్న మెయిన్ క్యాపిటల్ సిటీ కైవ్ అని చెప్పేసి, KEIVE అని చెప్పేసి ఉంటుంది. ఆ పేరుతో అది ఒక రష్యన్ పేరు అని చెప్పచ్చు. సో ఆ సిటీని ఇప్పుడు అటాక్ చేయడానికి రష్యా రెడీగా ఉంది. అంటే క్యాపిటల్ సిటీలో వాళ్ళ రాష్ట్రపతి ఉంటున్నారు, వాళ్ళ దేశానికి చెందిన పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు అక్కడ, పొలిటికల్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి. సో ఆ సిటీ మొత్తము ధ్వంసం కాబోతుందా? ఆ సిటీని పూర్తిగా ఒక పీస్ఫుల్ విధానంతో సరెండర్ చేయమని చెప్తుందా, లేదంటే బాంబుల దాడి మొదలవ్వబోతుందా, ఇంకా వార్ ముదరబోతుందా? ఎందుకంటే అమెరికా నుంచి చాలా బాంబులు యుక్రెయిన్ తెప్పించుకుంది. సో ఇప్పుడు మరి ఆ వార్ చాలా పెద్ద వార్ కాబోతుందా అన్న విషయం కూడా రేడియోలో, న్యూస్లో జరగడం వల్ల ఏంటంటే గోల్డ్ మళ్ళీ అప్ సైడ్, దానికి కూడా ఒక కారణం ఉండే. సో ఇలాంటి కారణాల వల్ల పడిపోయే బంగారం కాస్త పెరుగుతుంది. సో ఇక్కడ న్యూస్ని పట్టించుకోవాలి, ఇక్కడ టెక్నికల్స్ని పట్టించుకోవాలి. ఇది నిజంగా ఒక పులి మీద స్వారీ చేసినట్టుగా ఉంది. దిగితే తినేస్తుంది, దిగకుండా పైన ఎక్కేసి కూర్చుంటే మీ గమ్యం ఎక్కడో మీకే తెలియదు. సో ఇక్కడ ముఖ్యంగా జరగబోయేది ఏంటంటే మనం రెండింటిని పట్టించుకోక తప్పదు. ఎందుకంటే ప్రతి రూపాయికి, కాయిన్కి బొమ్మ బొరుసు లాంటిది రెండు వైపులా ఉన్నప్పుడు ఈ రెండు వైపులా మనం ఫోకస్డ్గా ఉండాలి. అప్పుడే డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నా ఈ సండే బంపర్ అనాలిసిస్లో వారం రోజుల్లో వరల్డ్ మార్కెట్లో ప్రపంచమంతట్లో ఏం జరిగింది, ఇండియాలో కూడా ఏం జరిగింది, ఏం జరగబోతుంది రాబోయే వారంలో, ఈ రెండు కూడా తెలుసుకుందాము. సో దట్ ఒక 360 డిగ్రీ రూపంలో మీరు పూర్తిగా ఒక గ్లోబల్ అనాలిసిస్ తెచ్చుకోవచ్చు ఈ వీడియోలో. ప్యూర్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. నౌ లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ ప్రైసెస్ $3,600, $3,800 ఆ రేట్లో పరిగే బంగారం కాస్త ఇంటర్నేషనల్ ఏరియాలో వార్ అనగానే ఇక్కడ కూడా పెరిగి కూర్చుంది బంగారము. ఇక్కడ చూసుకుంటే $4,080 మళ్ళీ ట్రేడ్ అవుతుంది గోల్డ్. ఇక్కడ చూసుకుంటే డైలీ చార్ట్స్లో ఇది ఇంటర్నేషనల్ గోల్డ్ మార్కెట్ అండి, డాలర్లో ట్రేడ్ అయ్యేది. చూసుకుంటే మనకి ఇక్కడ $4,400 దరిదాపుల్లో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీకు $3,886 వరకు పడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లేచి కూర్చుంది $4,245, అంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరలకి రావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి 2 రోజుల్లో బాగా పడిపోవడం జరిగింది. అది మీకు చెప్పాను, లైక్ గురువారం రోజున 1,27,000 ఇండియన్ మార్కెట్లో వెళ్ళిన తర్వాత నిన్న రాత్రి చూసుకుంటే 1,21,000 వరకు రావడం జరిగింది. ఒకటే రోజులో 6,000 రూపాయలు పెరిగిపోయింది. ఒక రోజు ముందేమో దాదాపు 6 నుంచి 8,000 పెరిగింది, నిన్ననేమో 6,000 రూపాయలు పడిపోవడం జరిగింది.
అసలు ప్రతిసారి ఇలా జరుగుతూ ఉంటే అసలు షేర్ మార్కెట్లో కూడా ఇంత మూవ్మెంట్ లేకుండా పోయింది కదా. మరి కమోడిటీ మార్కెట్ అయితే ఇప్పుడు హీరో లాగా ట్రేడ్ అవుతుంది. చాలామంది కమోడిటీ వైపే మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి లాసులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. అండ్ మీ సక్సెస్ ఫుల్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటే సీక్రెట్ చెప్పనా, అదేంటో ఆ సీక్రెట్ ఏంటంటే స్టాప్ లాస్ సరిగ్గా ఫాలో అవ్వండి. ట్రిగర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెరిగిపోయింది సార్, అదేంటి సార్ నా ఛాన్స్ పోయిందని చెప్పేసి అనుకోకండి. లాస్ ఎంత తక్కువలో బయటకు వచ్చాము దాని గురించి వరి అవ్వండి. ఒకవేళ లాస్ పెరిగిందో మీ దగ్గర డబ్బులు ఖాళీ అయిపోతాయి, మళ్ళీ డబ్బులు తెచ్చి పెట్టలేరు. సో కాబట్టి చిన్న చిన్న లాస్లో బయటకు వచ్చాక ఏదో ఒక ట్రేడ్లో ఆ అన్ని లాస్ని కలుపుకొని మీకు అడిషనల్ ప్రాఫిట్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. నా కమింగ్ బ్యాక్ టు ఫియర్ అండ్ గ్రీడ్. చూస్తారు కదండి ప్రతి వారము ప్రతి ఆదివారం రోజున మనకు ఎక్స్ట్రీమ్ గ్రీడ్ వరకు వెళ్ళిన తర్వాత గ్రీడ్లో ఇటువైపు భాగంలో వచ్చిన బంగారం కాస్త మళ్ళీ మీకు 70 పాయింట్ల నుంచి 80 పాయింట్ల వరకు రావడం జరిగింది. చూడండి ఇక్కడ చూపిస్తాను. సో మనకు 99 పాయింట్ల వరకు పెరిగిన తర్వాత గత వారంలో 73-74 పాయింట్ల వరకు వచ్చి మళ్ళీ ఈసారి చూసుకుంటే 87 వరకు రావడం జరిగింది. అంటే ఎందుకంటే గోల్డ్ పెరిగింది కాబట్టి గురువారం వరకు చాలా పెరిగింది గోల్డ్. సో కాబట్టి మీకు గ్రీడ్ ఫ్యాక్టర్ కూడా పెరిగిందండి. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఇక్కడ ఇరుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకు ఈ వారంలో ఈ సంవత్సరంలో మొత్తం ఏం జరిగింది గోల్డ్లో ఫ్యూచర్స్ మార్కెట్లో చూసుకుందాం. సో సంవత్సరం ముందు ఇక్కడ 1,32,294 రూపాయల వరకు పెరిగిన గోల్డ్ కాస్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిందండి. అదే ఒక నెల ముందు వరకు కూడా అదే హై. కానీ వారం ముందు చూసుకుంటే 1,27,941 రూపాయి, అంటే ఇది మన గురువారం రోజు వచ్చినది అన్నమాట వారం రోజుల్లో. సో లో చూసుకుంటే సంవత్సరం ముందు 73,000 ఉండే, 6 నెలల ముందు 90,000 ఉండే, 3 నెలల ముందు 98,000 ఉండే, నెల ముందు చూసుకుంటే 1,17,000 ఉండే, ఎందుకంటే వచ్చింది కాబట్టి 1 మంత్ బ్యాక్. ఈ వారం వెనకాల చూసుకుంటే 1,20,051. సో ఇక్కడ మనం చూసుకుంటే 1,20,551. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్లో మరి పై వైపు వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అంటే దానికి మనం ముఖ్యంగా ఒక మూమెంట్ ఇక్కడ చూద్దాము. గత 10 రోజుల్లో ఏం జరిగింది, దీనివల్ల రాబోయే వారం రోజుల్లో ఏం జరగబోతుంది మీకు ఐడియా వస్తుంది. చూడండి ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ లాస్ట్ 10 డేస్లో ఎలా మూవ్ అయ్యింది అంటే 24 క్యారెట్ గోల్డ్ చూసుకుందామండి. మీకు ఇక్కడ పూర్తిగా చూసుకుంటే 6th నవంబర్ నుంచి మనకు 15th నవంబర్ వరకు ఇచ్చాడు. సో ఒక రోజున పాజిటివ్ నెగటివ్ ఫ్లాట్గా ఉన్నప్పుడు మనం కౌంట్ చేయొద్దు. మళ్ళీ 2 రోజులు పాజిటివ్ నెగటివ్ అండ్ మళ్ళీ నెగటివ్. కానీ ఎన్ని రోజులు పెరిగింది ఎన్ని రోజులు పడింది అది మనం కౌంట్ చేద్దాం ఇక్కడ. సో చూడండి 1 పాజిటివ్, 2 పాజిటివ్ అండ్ 3వది పాజిటివ్. ఇక్కడ 4 పాజిటివ్ అనమాట. మొత్తం 10 రోజుల్లో 4 రోజులు పెరిగింది. నా ఫ్లాట్గా ఉంది మార్కెట్ అంటే 2 రోజులు ఉందండి. నెగిటివ్ చూసుకుంటే 1, ఇక్కడ 2 అండ్ దాంతోపాటే 3, ఇక్కడ 4. సో పెరగడం కూడా 4 సార్లు జరిగింది అండ్ పడిపోవడం కూడా 4 సార్లు జరిగింది. అంటే దానికి అర్థం ఏంటి, దాన్ని అంటారు ఇన్సైడ్ బార్ మూవ్మెంట్. సో దీని అర్థం ఏంటంటే సైడ్ వేస్ అయిపోయిందండి బాబు మార్కెట్. పడిపోయినట్టుగానే 1,17,000 దరిదాపుల్లోకి వెళ్ళడం, మళ్ళీ పెరిగిపోవడం, 1,32,000 30,000 ఏదైతే పెరిగిందో అక్కడ 1,27,000 రావడము, మళ్ళీ పడిపోవడం. అంటే ఈ సైడ్ వేస్ మార్కెట్లో చాలామంది ఎగిరిపోతారు, చాలామందికి లాసులు చూడాల్సి వస్తుంది. సో కాబట్టి ఏదన్నా జరగచ్చు మార్కెట్లో, జాగ్రత్తగా ఉండండి. నవంబర్ 30వ తేదీ వరకు మంత్లీ చార్ట్స్లో వచ్చిన ఆ ఇన్సైడ్ బార్ ఏదైతే ఉందో అది తెగేంత వరకు మీకు కరెక్ట్ మూవ్మెంట్ అనేది గోల్డ్లో ఉండకపోవచ్చు. సో కాబట్టి నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మాస్టర్ క్లాస్లో నేర్పిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు క్లారిటీ రైట్ నాలెడ్జ్ కావాలి అంటే కాల్ చేయండి, ఈరోజే నేర్పిస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.